హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే మార్నింగ్ నా రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు పిల్లలకి లంచ్లోకి అయితే ఏం రెసిపీ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గారెలు అయితే వేసానండి. వాళ్ళకి లంచ్లోకి అయితే ఎగ్ పొరట అయితే వేసేసాను. పిల్లలు లంచ్ బాక్స్ అయిన తర్వాత, ఇంట్లో పని అయిన తర్వాత మళ్ళీ నేను మరో రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఎమ్మి గారెలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. అండ్ అలాగే ఈ వ్లాగ్ చూస్తూ ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోకు లైక్ చివరి వరకు చూసేయండి. అండ్ అలాగే వీడియోకు లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సీరియల్లో అప్పు హ్యాపీగా పోలీస్ యూనిఫామ్లో దుగ్గిరాల ఇంటికి వస్తుంది. అక్క, నేను పోలీస్ అయ్యాను అంటూ కావ్యకు చెప్తే కావ్యతో పాటు అందరూ చాలా సంతోషిస్తారు అప్పు పోలీస్ అయిందని. ఉన్న రుద్రాణి మాత్రం అప్పుని అవమానించి మాట్లాడుతుంది. ఏంటి ఈ వేషం అని అంటే, కావ్య మాట్లాడుతూ వేషం మీరు వేస్తారు కానీ అప్పు నిజంగానే పోలీస్ అయ్యిందని చెప్పడంతో ఆమె రాహుల్ ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతారు. షాక్ అవడమే కాదు, ఒకరి మొహంలో ఒకరు పెట్టుకుని చూసుకుంటారు కూడా. అని అంటుంది, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంది. మరి ఇక్కడకు ఎందుకు వచ్చామంటే ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామని కళ్యాణ్ చెప్తాడు. ధాన్యలక్ష్మి ప్రకాశం వాళ్ళిద్దరూ కళ్యాణ్ అప్పులను ఆశీర్వాదం తీసుకుంటారు. ధాన్యం కూడా అవమానించకుండా అప్పుని వాళ్ళను ఆశీర్వదిస్తుంది. ఇక మరుసటి రోజు బారసాల ఉండటంతో కావ్య అప్పు వాళ్ళను అక్కడే ఉండమని చెప్తుంది. దాంతో కళ్యాణ్ అప్పు కూడా అక్కడే ఉండటంతో ముగ్గురు తోడికోడలే హ్యాపీగా మాట్లాడుకుంటారు. చిన్నప్పుడు చేసిన పనులను గుర్తుకు చేసుకుని సంతోషపడతారు. అప్పుడే స్వప్న కూతురు గుక్క పెట్టి ఏడుస్తుంటే కళావతి పాట పాడి ఆ ఏడుపును ఆపేస్తుంది. అది చూసిన అపర్ణ, ఇందిరాదేవులు చాలా సంతోషపడతారు. ముగ్గురు అక్క చెల్లెలు ఇలా ఉంటే ఎంత బాగుంది అంటే, అత్తయ్య, నేను కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు ఇల్లు ఇలాగే ఉండేది. అప్పట్లో డబ్బులు లేకపోయినా సంతోషాలు ఉండేవి అంటూ ఆనందపడతారు ఇద్దరు. మరోవైపు ధాన్యలక్ష్మి మాత్రం ఆస్తి కళ్యాణ్కు రావాలంటే కళ్యాణ్ అడగాలి, అతనిని అడిగేలా చెయ్యండి, మనం ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి కొడుకుతో ఉందాం అని అంటే ప్రకాశం ఆలోచనలో పడతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తయింది. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే కనుక ముందుగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఇంటి ముంగటైతే నేను ఇట్లా మంచిగా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఈ ముగ్గు కనుక మీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, వీడియోకి లైక్ ఇవ్వండి. అండ్ అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బయట అయితే ముగ్గు పెట్టుకున్నానండి. మార్నింగే వేద్దామని చెప్పేసి అనుకున్నాను 5కి. అయితే అప్పుడు ఇంకా బయట బాల్కనీ తుడిచి ఆరలేదని చెప్పేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే వేశాను. మరో గుమ్మం వైపు అయితే వేసేసాను ముగ్గు. ఇక శుక్రవారం కదా, కొంచెం స్పెషల్గా వేసుకోవాలి ముగ్గు అని చెప్పేసి అందంగా ఈ ముగ్గు అయితే వేశాను. ఇక ముగ్గు అయిపోయిన తర్వాత ఇంట్లో పనంతా అయిపోయింది, ఫ్రైడే కాబట్టి. తర్వాత మార్నింగ్ పిల్లలకి కోడిగుడ్డు ఉక్కర అయితే వేశాను కదా. సో ఇంకా మరి నాకైతే ఫ్రైడే నేనైతే అనివే తిన్నా కదా అని చెప్పేసి చిక్కుడు గింజలు అయితే ఉన్నాయండి. చిక్కుడు గింజలు బంగాళదుంప వేసి కొంచెం మసాలా అది వేసి చక్కగా అయితే కుక్కర్లో 3 విజిల్స్ వచ్చి ఇలా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి తెలుసో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నట్టు ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వండి.